నమస్తే, నేను మధు. గత కొద్ది రోజుల ముందు అనసూయ వర్సెస్ శివాజీ మధ్య జరిగినటువంటి ఒక దుస్తుల విషయమై కొన్ని మాటల తూటలైతే అందరికీ తెలిసిన విషయమే. ఈ వివాదంలో అనసూయతో పాటు చిన్మయ్ గారు కూడా ఎంటర్ అవడం అయితే జరిగింది. అయితే ఈ వివాదం కాస్త కేంద్రాన్ని కూడా రీచ్ అయినట్టు ఈ రోజు మనకి తెలుస్తోంది. సో అయితే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ దుస్తుల విషయమే ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఆయన ఎలా ప్రస్తావించారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, మొన్నటి వరకు శివాజీ గారి వ్యాఖ్యల గురించి అనసూయ గారు, చిన్మయ్ గారు తారాస్థాయిలో వివాదాన్ని సృష్టించారు. కానీ ఇప్పుడు ఇదే విషయాన్ని వెంకయ్యనాయుడు గారు కూడా ప్రస్తావిస్తున్నారు. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందంటారు? ఎక్కడికి దారి, ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు అనేది దమ్ము ఉంటుందా? ఇప్పుడు నిన్న చిరంజీవి గారు అన్నారండి, కాస్టింగ్ కౌచ్ లేదు, అది మిమ్మల్ని బట్టే ఉంటుంది, మీరు చూసే దృష్టిని బట్టి ఉంటుందని. మరి అంత పెద్ద రచ్చ జరగలేదుగా. ఇప్పుడు శివాజీ అన్న 2 మాటలకు జరిగినంత రచ్చ, బట్టలు వేసుకోమన్నందుకు మొత్తం అందరూ తిరగబడ్డారు కదా. ఇప్పుడు ఎవరైనా అంత తిరగబడ్డారా? వెంకయ్యనాయుడు గారు అన్నది బట్టలు వేసుకోవద్దంటే తప్పు, కానీ వేసుకోమంటే తప్పేంటి, దీనికి ఇంత గొడవ ఎందుకు జరిగింది అని ప్రశ్నించారు ఆయన. అంతే, అందరికీ అదే ఆశ్చర్యం కదా. ఇప్పుడు స్వేచ్ఛ ఎవరు వద్దని అంటల్లా, స్వేచ్ఛ ఉండాలి. మనకి స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. ఫస్ట్ థింగ్, మీరు వేదికలకు ఉపన్యాసాలు ఇస్తున్నారంటే మీకు స్వేచ్ఛ ఉన్నట్టేగా. ఈ పని పాకిస్తాన్లో జరుగుతుందా? బంగ్లాదేశ్లో జరుగుతుందా? ఇప్పుడు ఈ మాట్లాడిన వాళ్ళందరినీ అక్కడ పంపించండి, హ్యాపీగా ఉంటారు. నిన్న వేటూరు సుందరరామూర్తి 90వ సాహిత్యాభిమానుల సమితి అన్నమాట ఇది. వీళ్ళేమో అమెరికా వాళ్ళకి సంబంధించింది. తోటకూరు ప్రసాద్ గారని ఆయన నిర్వహించారు. ఇక్కడ మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగింది. సో ఈ సందర్భంగా వెంకయ్య అని ఒక ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారట. తర్వాత వారి భార్య, వేటూరు గారి భార్య సీతామహాలక్ష్మి, పెద్ద కొడుకు కూడా వచ్చారు, హాజరయ్యారు. తర్వాత సినీ సంగీత దర్శకులు చాలామంది వచ్చారు. వాళ్ళల్లో మనకు తెలిసి మాధవపెద్ది సురేష్ ఉన్నారు, సినీ నటుడు తనికెళ్ల భరణి, గేయ రచయితలు జొన్నవిత్తుల చంద్రబోస్ వచ్చారు. తర్వాత సంగీత దర్శకులు మాధవపెద్ది సురేషు, కోటి, రామజోగయ్య, మణిశర్మ, తర్వాత దర్శకుడు విఎన్ ఆదిత్య, తర్వాత గాయకులు ఎస్పి శైలజ, ఎస్పి చరణ్ కూడా హాజరయ్యారట. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మన వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ, మాజీ ఉపరాష్ట్రపతి వారు అన్నారు, బట్టలు వేసుకోమంటే బాధపడ్డం ఏంటి, వేసుకోవద్దంటే బాధపడాలి, కానీ దీని మీద ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగటం ఏంటి అని ఆయన బాధపడ్డారు. దీన్ని ఎవరు ఎలా తీసుకుంటే అలాగా. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు సుస్మితకి మీరు అవకాశం ఇచ్చారు, సంతోషం. వారెవరు సుప్రియ, ఆవిడ వచ్చి అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చింది ఆవిడ. తర్వాత అశ్విని దత్ గారి పిల్లలు, స్వప్నాదత్తు, మిగతా వాళ్ళు రాగలిగారంటే వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద ప్రొడ్యూసరు. అదేవిధంగా ఇంకా మీరు తీసుకుంటే బాలకృష్ణ గారు అమ్మాయి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, అంటే వాళ్ళ ఫాదరో ఇంకెవరో ఇండస్ట్రీలో నిలదొక్కున్న వాళ్ళ పిల్లలే బయటకు వస్తున్నారు. వాళ్ళకేమీ కాస్టింగ్ కౌచ్ ఉండదు. ఎవడు ధైర్యం చేస్తాడు? ఎవడు చేయడు కదా. నేను అనేది ఏంటంటే ఆయన అందరూ రావాలి, ఆడపిల్లలు ముందుకు రావాలి, బిడ్డలు కూడా సమానంగా ఉండాలి మగపిల్లలతో సమానంగా అనేది ఆయన ఇవాళ చెప్తున్నారు. కానీ మనందరిళ్ళల్లో ఎప్పుడో మన పేరెంట్స్ అది చేశారు, నేను అది తప్పు పట్టట్లా. కానీ కాస్టింగ్ కౌచ్ లేదు అంటే ఇప్పుడు అవసరానికి కరెక్టే, అవసరానికే ఎవరైనా వెళ్తారు. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అవసరానికి వెళ్ళి తర్వాత ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత వాడెవడో నన్ను ఇది చేశాడు అంటాం, తప్పు కదా. మీరు అప్పుడే తేల్చుకోవాలి, అప్పుడే రియాక్ట్ అవ్వాలి. మీకు ఇది కాదు అనుకుంటే మీరు ఇంట్లో కూర్చోవాలి, దానికి ఎవడో ఏం చేయలేడు. ఇప్పుడు కొన్ని విషయాలు అవి మనం మొన్న కూడా మాట్లాడాం, మీడియా అయినా అంతే. మీడియాలో లేదా? ఎందుకు లేదు? మీరు యాంకర్స్ని అడగండి, మాట్లాడతారు. అమ్మాయిలను అడగండి, చిన్న చిన్న పిల్లల్ని చెప్తారు. వాళ్ళు చాలామంది ఎందుకు ఉద్యోగాలు మారుతూ వస్తారు? ఈ ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడు మీకు కాస్టింగ్ కౌచ్ లేదంటే మిమ్మల్ని మానసికంగా వేధించడం అంటే మీ చేయి పట్టుకోవడం ఒక్కటే కాదు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు వ్యక్తం చేసే సంజ్ఞలు, బూతులు మాట్లాడతారు తెలుసా కొంతమంది, లేదా ఇండైరెక్ట్గా మాట్లాడతారు, అది కూడా వేదనే కదా. ఇవన్నీ మనందరం భరించాం. నేను మీ అందరికంటే ఎక్కువ భరించాను, ఎందుకంటే అప్పుడు అమ్మాయిలు తక్కువ. నేను ఫస్ట్ పొలిటికల్ రిపోర్టర్ చెన్నైలో, తెలుసా మీకు?
ఎస్, రోజు అనుభవించేదాన్ని నేను. వాళ్ళు మనకి తెలుసు మనం వింటున్నామని, నెగిటివ్గా లేదంటే ద్వంద్వార్థాలతో మాట్లాడడం ఇవన్నీ చేస్తారు. అవన్నీ ఉంటాయి, కానీ అది మనం ప్రూవ్ చేయలేం. లేదంటే ఇంట్లో కూర్చోవాలి, లేదంటే మనం ధైర్యంగా ఎదుర్కొని ఎంతకాలం పోరాడతాం? ప్రతిరోజు నిత్య పోరాటాలు అవన్నీ. అందుకని నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీ ఇలా ఉంది కాబట్టి, ఇండస్ట్రీ అనే కాదు సమాజం ఇలా ఉంది కాబట్టి, ఇప్పుడు మనం చూసాము కర్ణాటకలోన ఆ అమ్మాయిని ఎందుకు ఎవరో అల్లరి చేస్తూ ఉంటే ఆవిడ పొట్టి బట్టలు వేసుకొచ్చిందని పాప అక్కడ ఉండే హోంగార్డో లేకపోతే పోలీస్ ఎవరో ఆవిడ పాపం ఆవిడని కాపాడి, అమ్మాయి ఎందుకు ఇలా వేసుకొచ్చావు అంటే తాగిన మత్తులో ఉంది ఆవిడ. ఈవిని కొట్టి అసలు ఏమైనా అర్థం ఉందా? తల్లిదండ్రులను కొడుతున్నారండి పిల్లలు, ఆడపిల్లలు. అంటే మగపిల్లలు కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు. మీరు కావాలంటే గమనించుకోండి, ఎన్ని ఫ్యామిలీస్లో ఈ గొడవ ఉందంటే పబ్బులకు వెళ్తారు, తాగుతారు, గంజాయి తీసుకుంటారు, మరొకటి చేస్తారు, ఇంటికి వచ్చి తల్లిదండ్రులని హెరాస్ చేస్తారు. మరి ఇవన్నీ ఈ వేదనలన్నీ ఎవడు పడాలి? ఇప్పుడు మనందరం కూడా వేసుకోండి బట్టలని నేను చెప్తా, మీరు అలా చూడకూడదంటే అదే కదా గొడవ. ఎవరిని మీరు కంట్రోల్ చేస్తారు? బయటకు వచ్చాక మీరు ఒక సెలబ్రిటీ అయ్యాక అప్పుడు అసలు మీ సినిమాలు కూడా చూడకూడదు కదా. అవును, అసలు మీరు స్టేట్మెంట్స్ ఇవ్వకండి, ఇంకో పలానా చోటకి వెళ్తున్నా మీరు రండి అని చెప్పకండి, మీ సినిమాలు చూడమని చెప్పకండి, వద్దు నా సినిమాలు చూడకండి, మీరు నన్ను మళ్ళీ బట్టలు వేసుకోమంటారని అనకండి. అంటే ఇవన్నీ కూడా మనం ఇవాళ హితవు చెప్తే పడదు అంటే అప్పుడు ఈ సమాజం మీరు ఉండాలా వద్దా మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇప్పటికే ఒక పాయింట్ మాత్రం అర్థం కాలేదు. మీకు గుర్తుంటే కనుకైతే ఆ రోజు జేఏసీ ఒకటి మహిళా జేఏసీ అని వాళ్ళు ఫామ్ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇవిడ జూమ్లోకి వచ్చి ఎవరు అనసూయ గారు ఒక మాట అంది, శివాజీకి వచ్చిన ఆ మద్దతు చూసి నాకు భయం వేసిందంది. అది మనకు అర్థం కాలే, నాకు ఇప్పటికీ ఆ పాయింట్ అర్థం కావట్లే. అంటే ఆ మద్దతు చూసి మీరు భయపడి ఇంత గొడవ చేశారా? అంటే సమాజం అనేది ఎప్పుడు కూడా మంచి వైపే ఉంటుంది, అది మనం గుర్తించాలి. మీకు డబ్బులు ఎక్కువయ్యాయి, డబ్బులు లేనప్పుడు మీరు నేను పోరాడే శక్తి లేదు అని అప్పుడు మీరే ఒప్పుకున్నారు. ఇప్పుడు డబ్బు వచ్చింది కాబట్టి మీకు పోరాట పటిమ వచ్చింది, ఓకే, అది మీ ఇష్టం, అసలు దాని గురించి మనకి ఇష్యూనే లేదు. ఇప్పుడు ఆవిడ కేసులు పెట్టారు, ఇంకా ఇంతవరకు ఏమీ తేలలేదు, అది కూడా ఆవిడ ఇష్టమే. మీరు కేసులు ఎందుకు పెట్టారు మనం ప్రశ్నించాం, ఎందుకంటే మనం కూడా న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే ఎవడైనా కూడా తిరిగి కేసు పెట్టే హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు నా పరువుకు భంగం కలిగిస్తే నేను మీ మీద సూట్ అయ్యచ్చు. సో అందుకని ఎవరికి వాటి నిర్ణయాలు తీసుకుంటా. ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. కాబట్టి ఇవాళ వెంకయ్య నాయుడు గారు ఈ మాట అన్నారు కాబట్టి ఇది రచ్చ అవుతుందా, దీని మీద స్పందిస్తారా అంటే స్పందించనివ్వండి, వాళ్ళ ఇష్టం. కొన్ని రోజులు మళ్ళీ ఇది నడుస్తుంది అంతే, టైంపాస్గా అనుకోవాలి. అనసూయ గారు ఆల్రెడీ శివాజీ గారి ఇష్యూతోనే కామ్ అయిపోయారు, క్షమాపణ చెప్పేసారు, అయిపోయింది. కానీ చిన్మయ్ గారు అలా ఉండడం లేదు. ఎందుకంటే మళ్ళీ రీసెంట్గా మొన్న చిరంజీవి గారు అన్న కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. కానీ మీరు చూసారా, మీరు ఒకటి గమనించండి, చిరంజీవి విషయానికి వచ్చేసరికి వీళ్ళందరూ చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు. ఎందుకని శివాజీ అనేసరికి ఎందుకు మీకు అంత తేడా అంటే వాళ్ళకి భయం అన్నమాట. ఇప్పుడు మీరు అందరినీ ఒకేలా చూడాలి కదా, అందరూ మగవాళ్లేగా. మరి నా పాయింట్ మీకు అర్థమైందా? చిరంజీవి గారు అనేసి కొంచెం మర్యాదగా మాట్లాడుతున్నారు. చిరంజీవి గారు మీ టైంలో అలా ఉండకపోవచ్చు అండి, ఇప్పుడు సిచ్యువేషన్ వేరండి అని ఎంత మర్యాదగా చెప్పారు ఆవిడ. నేను అనేది ఏంటంటే అసలు చిన్మయ్య ప్రతి దాంట్లో ఎందుకు వస్తారు ఆవిడ? ఎక్కడో తమిళనాడులో ఉండి తమిళనాడులో ఇష్యూస్ చూసుకోమనండి. ఆంధ్ర విషయంలోనో తెలంగాణ విషయంలో మీరు ఎందుకు అసలు వేలు పెడతారు? మీకు అవసరమే ఉంది అంటే వీళ్ళు లోకుగా దొరికారా? ఇప్పుడు మీ పని మీరు చేసుకోవాలి కదా. మీకు పని లేకపోతే మీరు ఆలోచించుకోండి ఏం చేయాలి. ప్రతిదానికి తగుదనమ్మా అని ఎందుకు వస్తుంది ఆవిడ? చిరంజీవి గారు అన్నదానికి తప్పొప్పులు ఇక్కడ వాళ్ళు మాట్లాడతారు. మీరు ఏ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళైనా కావచ్చు, నాకు అదే అనవసరం. అది కానీ ఏం సాధిస్తున్నారు ఆవిడ? ఇప్పుడు మనం ఒక మాట చెప్పామంటే దానికి ఒక విలువ ఉండాలి. ఒక మాట మాట్లాడామంటే 10 మంది హర్షించాలి. ఇప్పుడు కాస్టింగ్ కోచ్ లేదని మనం కూడా చెప్పట్లేదుగా, ప్రతి చోట ఉందని చెప్తున్నాం మనం. ఆఖరికి మీరు తీసుకుంటేనండి, ఇప్పుడు వీళ్ళండి కూలీలు ఉంటారు కదా పాపం, అడ్డా మీద కూలీలు అంటారు. మేస్త్రితో వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందా? మొన్న ఒక ఆవిడ మేస్త్రితో కనెక్షన్ పెట్టుకుని భర్తను చంపేసిందా? ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే కదా వాళ్ళకి షర్ట్లు వేస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు
ఆ ఎక్కి దిగుతారు, మీకు షర్ట్ కల్చర్ వచ్చిందా లేదా? మరి అది కూడా మీరు తప్పంటారా? ఈ చిన్మయ్య కానీ లేకపోతే అనసూయ గారు కానీ వీళ్ళందరూ దాన్ని తప్పంటారా? అక్కడ మీరు తప్పుగా చూడకూడదంటారా? మీరు ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించాలి. మనం కింది స్థాయి వ్యక్తులు ఎంత కష్టపడుతున్నారు. పని వాళ్ళకు ఉండదండి హెరాస్మెంట్. మీరు చూడండి, ఇప్పుడు గేటెడ్లో ఉన్నారు. గేటెడ్ ఎందుకు, మామూలు చిన్న చిన్న బిల్డింగ్స్లో కూడా పని వాళ్ళు వస్తారండి. ఆ వాచ్మెన్తో నవ్వుతూ మాట్లాడితే వాడు ఎలా చేస్తాడు? మీరు ఇది నేను చాలాసార్లు చూసా. లేదనుకోండి, వాడు ఎప్పుడు మటమట్లాడుతూ ఆవిడని ఏదో ఒక దాంట్లో ఇరికించాలని చూస్తూ ఉంటాడు. అక్కడ ఏదో జరిగిపోతుందని కాదు, కానీ ఆ అట్రాక్షన్ అనేది నేను మాట్లాడుతాను. సో ఇవన్నీ మీరు సమర్థించండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ గురించి మాట్లాడటం కాదు, కింది స్థాయిలో జరుగుతున్న వీటన్నింటినీ మీరందరూ కూడా కలిసికట్టుగా అరికట్టండి అని అడుగుతున్నా. నేను కూడా మనం కూడా వాళ్ళతో చేతులు కలుపుతాం. ఇప్పుడు మనం ఎక్కడికక్కడ మనం ట్రై చేస్తాం అంతే, అందరినీ మనం ఉద్ధరించలేము. కానీ కింది స్థాయి నుంచి రావాలి. మీకు సెలబ్రిటీస్కి ఎందుకు మనం మాట్లాడడం? వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మనం మాట్లాడక్కర్లే. వాళ్ళకేముంది, కారులో వస్తారు వెళ్ళిపోతారు, వాళ్ళకి 100 మంది సెక్యూరిటీ వస్తారు కావాలంటే. కానీ వీళ్ళకి అలా రారు. ఇప్పుడు మీరు ఆ అమ్మాయినే తప్పు పెడతారు. మళ్ళీ నేను అది కూడా చెప్తున్నా, విక్టిమ్ ఎవరైతే ఉంటారో మీరు నేను కూడా విక్టిమ్నే అంటాం. నువ్వే ఏదో చేసి ఉంటావు, అందుకే వాడు అలా చేశాడు అని మళ్ళా ఇవే నోర్లు మాట్లాడతాయి. అందుకని నేను అనేది ఏంటంటే, సమాజంలో అన్ని విషయాల్లో వివక్ష ఉన్నట్టే ఆడవాళ్ళ విషయంలోనూ వివక్ష ఉంది. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి చోట ఉంది, లేదని చెప్పట్లేదు. కానీ చిరంజీవి విషయంలో మీరందరూ ఎందుకు హోరెత్తిపోయి, ఎందుకు మరి నెగిటివ్గా మాట్లాడలేకపోయారు? సోబర్గా ఎందుకు మాట్లాడుతున్నారు? నా ప్రశ్న అదొకటే. కాబట్టి ఇవాళ వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన దాని మీద ఎటువంటి చర్చ జరిగినా ఏం పర్వాలేదు. ఐ డోంట్ థింక్ దట్ ఆయన అనేవాళ్ళు ఉంటారని. ఏదో 1-2 మాటలు ఇప్పుడు చిరంజీవి గారిని అన్నట్టే సాధారణంగానే వదిలేయచ్చు. సో ఏదేమైనా సరే మళ్ళీ ఈ వస్త్రధారణ గురించి తెరపైకి వచ్చింది. సో దాని గురించి మాట్లాడింది కూడా స్వయాన ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు. సో మరి దీని గురించి కూడా చర్చకు దారి తీస్తారా, లేకపోతే ఇంతటితో ఆపేస్తారా? వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.